హలో రాజు గారు. హలో అండి. ఈరోజు వంటలో పిండి వంటలో ఎవరే వంట అడిగారో చూద్దామండి. ఓకేనండి. సో ఇవాళ నూజివీడు నుంచి సునీత గారు రాశారండి. ఓకే. వాక్కాయలతో ఏదైనా డిష్ చేయమన్నారు. ఓకే. సో వాక్కాయలు అంటే యాక్చువల్లీ చాలా రేర్, చాలా తక్కువగా వాడుతూ ఉంటారు. సో దాంతో మీరు ఇవాళ ఏం డిష్ చేస్తారు? బెస్ట్ గా అంటే వాకాయలతో పచ్చడి బాగుంటుంది. పచ్చడి. ఓ వావ్. సో ఓన్లీ వాక్కాయ పచ్చడేనా రాజు గారు? టమాటోలతో చేద్దాం. అంటే కొంచెం మరీ పండినవి కాకుండా దూరగా ఉన్నాయి. ఓకే. సో కొంచెం కాయలాగా ఎస్, వాటి కాంబినేషన్ లో పచ్చడి చేస్తారు. అవునండి. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. వాక్కాయ టమాటో పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వాక్కాయ టమాటో పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వాక్కాయలు 1 కప్పు, తరిగిన టొమాటోలు 3, నువ్వులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, చింతపండు తగినంత, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 5, ఉప్పు తగినంత. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో వాక్కాయలు, సో వీటిని వాక్కాయలు అంటారు కదా రాజుగారు. సో చాలా మందికి యాక్చువల్లీ తెలీదు. సో దీంతో మనం యాక్చువల్లీ ఇలాంటివి కొండ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి, చెట్లలో ఎక్కువ. సో చాలా మేము తిరుమల కొండ ఎక్కుతున్నప్పుడు కూడా ఇవి చాలా చూసాం. కానీ దీంతో వంటలు చేసుకోవచ్చు, ఇలా పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చు అని తెలియదు యాక్చువల్లీ నాకు. ఓకే. సో వీటిని ఇలా సగానికి కట్ చేసి, సో మధ్యలో సీడ్ ఉంటుందండి. ఓకే. ఆ సీడ్స్ తీసేయాలి. తీసేసాలి. తీసాక అప్పుడు మనం వాడుకోవాలి. ఓ, సో వాక్కాయలు అంటేనే మనకు కొంచెం వగరుగా ఆ పులుపు అనేది ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు సీడ్స్ తో వేసుకుంటే చేదు వస్తుంది కదా రాజు? చేదు వస్తుంది. సీడ్స్ ఏమో చేదు ఉంటాయి. సో వీటిని మనం ముందుగా కొద్దిగా నూనెలో వేయించుకోవాలి. ఓ, ఆ వగరు అనేది కాస్త తగ్గటం కోసం. ఎస్. లేదా కొద్దిమంది ఉడికించుకుంటారు, నీళ్ళు పోసి కొంచెం ఉడికించుకుంటారు. ఓకే. ఆయిల్. జనరల్ గా ఉసిరికాయలు ఇలాంటివి తిన్నట్టే ఇవి కూడా అలా మంచిగా వాష్ చేసేసుకుని తినేసినా కూడా బాగుంటుంది, పుల్ల పుల్లగా. ఎస్. ఓకే. సో దీంట్లో ముక్కలు వేసేసి కాస్త వేయించుకోవాలి. ఓకే. సో ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎస్. మూత పెడతారా? ఎస్. సో ఆ తర్వాత నెక్స్ట్ మనం ఏదన్నా అన్ని యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోవటమేనా రాజు గారు? అంటే మిగతా ఏవైతే మసాలా దినుసులు అవి ఉన్నాయో వాటిని కూడా కొద్దిగా వేయించుకొని అప్పుడు మిక్సీ పట్టుకుంటాం. ఓకే ఓకే. సో ఇది కొంచెం వేగాల సరిపోతుందా? ఇంకొద్దిగా వేగాలండి. కొద్దిగా వేగాలి. ఓకే రాజు గారు, వాక్కాయలు వేగిపోయేలోపు ఒక చిట్కా చూద్దాం. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మొదటి చిట్కా: ఎండలో బాగా తిరిగి వచ్చిన తర్వాత డిహైడ్రేషన్ వల్ల ఒక్కోసారి అలసటగా అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు ఒక గ్లాసుడు పుచ్చకాయ రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకుంటే డిహైడ్రేషన్ నుంచి ఉపశమనం కలుగుతుంది. చిట్కా చూసారు కదా. సో రాజు గారు, సరిపోతుందా? చూద్దామండి. ఓకే. సో వీటిని మనం తీసేసుకోవచ్చండి. ఓకే. కొద్దిగా నూనె అండి. సో ఇక్కడ పేస్ట్ మనం పచ్చడి చేసుకోవాలి కాబట్టి కాస్త ఎక్కువ నూనె కూడా అక్కర్లేదు, కొంచెం లైట్ నూనెతో వేయించుకుంటే సరిపోతుంది. సో దీంట్లో జీలకర్ర, ఓకే, అలాగే నువ్వులు, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, సో అంతా కూడా కొంచెం బాగా వేయించేసుకోవాలి. కొద్దిగా వేగాలండి. సో వీటితో పాటుగా టొమాటోలు కూడా వేయించుకోవాలా రాజు గారు? అవునండి. ఎందుకని టొమాటోలు మనం డైరెక్ట్ గా గ్రైండ్ చేసినా బాగుంటుంది కదా? సో దీంతో కొంచెం వేయించుకుంటే బాగుంటుంది. ఓకే. అంటే మనం కొంచెం పచ్చిగా తీసుకున్నాం కదా. అలాగే దీంట్లోనే కొత్తిమీర, ఓకే, పుదీనా, కొద్దిగా చింతపండు, ఒక 2-3 రెబ్బలు సరిపోతుంది. సో మొత్తం మనం మిక్సీ పట్టుకోవాల్సినంతా కూడా ఒకసారి వేయించేసుకొని అప్పుడు ముందుగా వేయించుకున్న మనం వాక్కాయలతో పాటు మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. సో కొంచెం మగ్గాలండి. మూత పెట్టేద్దాం. సో జనరల్గా మనకి
పచ్చళ్ళు లాంటివి చేసుకునేటప్పుడు పండు కన్నా కూడా కొంచెం కాయ ఉంటేనే బాగుంటది కదా టొమాటో. ఆ Yes, sir. ఫ్లేవరే మనకి ఎక్కువ బాగుంటుంది, డిఫరెంట్ గా బాగుంటుంది. ఆ పచ్చడి అనేది కూడా టేస్టీగా వస్తుంది. టేస్టీగా వస్తుంది. సో ఇది నిలువ ఉంటుందా రాజు గారు మనకి? ఆహా లేదండి, అంటే ఉండదు. కొంచెం తడి అది తగులుతూ ఉంది కదా, ఆ, సో ఎక్కువ నిల్వ ఉండదు. ఆ రోజుకి లేదా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే నెక్స్ట్ ఒక రోజు 2 days అలా ఉంటుంది. Yes. ఓకే, సో ఒక 5 minutes వెయిట్ చేయాలా? అవునండి. ఓకే రాజు గారు చూద్దామా? ఓకేనండి. ఓకే, హాఫ్ అయిందండి. అవును, సో 50% అయితే సరిపోతుంది కదా? సరిపోతుంది మనకు. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి సో ఇది కొంచెం చల్లారాలండి. యా, కొంచెం మరి ఇంత వేడివేడిగా మనం మిక్సీ మిక్సీ పట్టలేం చేసుకుందాం. కదా. సో కొంచెం చల్లారనిచ్చి తర్వాత మిక్సీ చేసుకుందాం రాజు గారు. ఓకే అండి. రాజు గారు చల్లారిపోయిందా? ఓకే అండి. మిక్సీ చేసుకుందామా? ఓకే, ఓకే. సో తర్వాత దీంట్లో సాల్ట్. సో ఇప్పుడు దాకా మనం ఎక్కడ సాల్ట్ యూజ్ చేయలేదు కదా. ఎస్ అండి, సో ముందుగా వేయించి పెట్టుకుని వాక్కాయ వాక్కాయ. మిక్సీ చేసేసుకుంటారా రాజు గారు? అవునండి. సరిపోతుందా? ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పోపు చేసుకుందాం. సో కొద్దిగా నూనె వేసుకొని ఓకే, దీంట్లో ఎండుమిరపకాయలు, పోపు దినుసులు. పోపు దినుసులు. మన పచ్చళ్ళకి ఎప్పుడైనా కూడా పోపు పెట్టేసుకుంటే మనకు ఆ టేస్ట్ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది, ప్లస్ ఇంప్రూవ్ అవుతుంది కూడా టేస్ట్ అనేది. ఓకే, సో దీంతో పాటుగా కరివేపాకు. ఓకే ఓకే, ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి బౌల్ ఇస్తారా? చూడ్డానికి అచ్చం టొమాటో పచ్చడి లాగే ఉంది. ఇది కొంచెం పులుపు పులుపుగానే ఉంటుంది కదా, మనకు ఆ వగరు పులుపు తెలుస్తూ ఉంటుంది. ఎస్, కొంచెం వగర్ అనేది కంపల్సరీగా తెలుస్తూ ఉంటుంది, ఎందుకంటే టొమాటోస్ కూడా మనకు కొంచెం ఆ పుల్లుగానే ఉంటాయి కాబట్టి. ఎస్, ఓకే. సో పైనుండి పోపు వేసి పోపు. ఓకే, వాక్కాయ టొమాటో పచ్చడి రెడీ అండి. ఓకే, వాక్కాయ టొమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందుగా తయారీ విధానం మరోసారి చూసేద్దాం. వాక్కాయ టొమాటో పచ్చడి తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి వాక్కాయలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, నువ్వులు, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర, పుదీనా, చింతపండు వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని వాక్కాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చళ్ళలా చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చళ్ళలో వేసి సర్వ్ చేసుకుంటే వాక్కాయ టొమాటో పచ్చడి రెడీ.